శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలంలోని 8 గ్రామాల్లో వడగండ్ల వాన కురవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కాటమకుంట గ్రామంలో 5 ఎకరాల్లో వివిధ తోటలు వేయడం జరిగిందని, నిన్న రాత్రి కురిసిన వడగండ్ల వాన వలన చేతికొచ్చిన పంట నాశనమైందని రైతులు వాపోతున్నారు. దోసకాయల పంటకు పెట్టుబడి ₹1,00,000 దాకా అయిందని, మిగిలిన పంటలతో సహా మొత్తం 5 లక్షల దాకా పెట్టుబడి పెట్టడం జరిగిందన్నారు. ఇప్పుడు కనీసం పెట్టుబడిలో రూపాయి కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దయచేసి పంట నష్టాన్ని అందించాల్సిందిగా అధికారులు నాయకులను వేడుకుంటున్నారు. సార్ మాది బత్తలపల్లి మండలము, కాటమకుంట గ్రామము, సత్యసాయి డిస్టిక్ కింద వస్తుంది. రాత్రి బీభత్సమైన వడగండ్ల వర్షం కురిసిన దానివల్ల మొత్తం దోసకాయ నుంచి చీనాకాయలు, పరింకాయలు, దోసకాయలు ఇవన్నీ చాలా భారీ నుంచి అతి భారీగా నాశనమైనాయి. దీనికి ఏదో ప్రభుత్వమే ఆదుకుంటుందని. నువ్వేం పంట సాగు చేసినావు? దోస పెట్టినామండి 5 ఎకరాలు. 5 ఎకరాల్లోనూ ₹5 లక్షల దాకా పెట్టుబడి పెట్టినాము. దాంట్లో కనీసం 5% కానీ వచ్చేటట్టుగా లేదు సార్.